కాదు గనక ఏషః సర్వేషు భూతేషు గూఢః. కాబట్టి ఆత్మ లోపల ఉంది అనాల్సి వచ్చింది. ఆత్మ లోపల ఉంది అనవలసి వచ్చింది. సర్వేషు భూతేషు గూఢః, భూతాలలో ఉంది ఆత్మ. ఓకే, భూతాలలో ఆత్మ ఉంది అంటే దాని అర్థం ఏంటి? భూతాలలో ఆత్మ ఉంది అంటే ఇప్పుడు నాలో ఆత్మ ఉంది అని అన్నప్పుడు ఇట్స్ వెరీ క్లియర్, బయట లేదని అర్థం. ఈ సందేహాన్ని క్రియేట్ చేయడమే ఉద్దేశం ఈ మంత్రంలో. ఓకే, అది బోధనా విధి, టీచింగ్ మెథడ్. సర్వేషు భూతేషు గూఢః, అందరిలో ఉంది కాబట్టి నీలో ఉంది. ఎక్కడుంది? గూఢః, ఆంతర్యంలో ఉంది. ఆంతర్యంలో ఎప్పుడైతే ఉందో బాహ్యంలో లేదు. బాహ్యంలో లేనిది ఆంతర్యంలో ఎట్లుంటుంది? కాబట్టి ఆంతర్యంలో కూడా లేదు. ఇది పాయింట్. ఆంతర్యంలో లేదని నీ దగ్గర చెప్పించడానికి ఆంతర్యంలో ఉందంటాడు. ఇప్పుడు నీకు డౌట్ వచ్చింది కదా, సందేహం వచ్చింది కదా, నివారణార్థం శాస్త్రం మళ్ళీ ఆయన. కనుక ఎప్పుడైతే లోపల ఉంది అన్నాడో, లోపల ఉన్నప్పుడు బయట ఉండేందుకు అవకాశం లేదు కనుక బయట లేదని అర్థం. బయట ఎప్పుడైతే లేదో అది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు కనుక లోపల కూడా లేదని అర్థం. కనుక ఆత్మ అనేది బయట లేదు, లోపల లేదు. మరి ఎక్కడుంది? నువ్వు బయట ఉంటే అది బయట, నువ్వు లోపల ఉంటే అది లోపల. పో. కాబట్టి అటు చూస్తావా అంతః, ఇటు చూస్తావా బహిః, మధ్యలో చూస్తావా తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఇది రోజు మీరు చెప్పేది. ఏదో నేను దీన్ని తిప్పి 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 చెబితే మీకు అని రోజు పూజలో చెప్పేది. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. దాని మీద ఉండదు, ఇంతే. కాబట్టి జ్ఞాత నీవు, విషయం ఈ విధంగా ఉంది గనక శ్రవణాయాపి బహుభిః న లభ్యః ఇతి. చక్కగా వింటూ ఉండినా అర్థం కాని విషయంగా ఉంది. శృణ్వంతోపి బహవః యం న విద్యుః. మనం చూసారా? కాబట్టి విన్నవాడికి అర్థం కావడం లేదు, చదివిన వాడికి అర్థం కావడం లేదు. శృణయామపి, ఎంత విన్నప్పటికి కూడా ఇంకా నిత్య నూతనంగానే ఉంది. ఎందుకో తెలుసా? తనకన్నా వేరుగా ఆత్మని అర్థం చేసుకోవడం.